ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు 5 కోట్ల మంది ప్రజల సేవలని తమ సెల్ ఫోన్లోనే సేవలు అందించడం కోసము, తమ అవసరాలని సద్వినియోగం చేసుకోవడం కోసం వాట్సాప్ గవర్నెన్స్ని ప్రారంభించడం మంచి శుభసూచకం, సంతోషదాయకం. ఎందుకంటే ఇవాళ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేటో లేకపోతే హాల్ టికెటో ఇతర ఏవైనా కానీ సర్టిఫికేట్స్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాటికి వెళ్ళాలి అని అంటే ఇవాళ ఎంఆర్ఓల దిట్టో లేకపోతే ఒక సచివాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మన చేతిలో ఫోన్ పట్టుకుంటే 162 సేవలు ఇవాళ మనకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది మన యువ నాయకుడు లోకేష్ గారు తీసుకురావడం మంచి పరిణామం. వారికి ధన్యవాదాలు. దీనివలన ప్రధానంగా విద్యార్థులకు చాలా దోహదపడేటువంటి కార్యక్రమం కాబట్టి దీనితో పాటు ఇంకొక 25 సేవల్ని దీనికి అటాచ్ చేస్తూ ప్రారంభించినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ధన్యవాదాలు లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు ఈ సేవలు వచ్చిన తర్వాత ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా ఉపయోగకరమైంది. ఎందుకంటే విద్యార్థులు లేకపోతే ముసలి వాళ్ళు లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వితంతులకు, మహిళలకు ప్రధానంగా ఈ సెంటర్లకు వెళ్ళాలంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వెళ్ళాలి. అక్కడ సర్వర్ బిజనో లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లమనో మీ సేవలలో సరైనటువంటి అందుబాటులో లేకపోవడము, లేకపోతే మన సచివాలయాల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారికి దాని మీద పూర్తి అవగాహన లేకపోవడము, రకరకాల సమస్యలన్నీ కూడా తలెత్తుతూ ఉన్నాయి. అక్కడ పోతే 20 రూపాయలు 50 రూపాయలు అయ్యేటువంటి ఒక ప్రింటింగ్ ఖర్చు వాళ్ళు మళ్ళీ ఒక 300 నుంచి 400 రూపాయలు అదనపు ఖర్చు పడేటువంటి పరిస్థితులలో ఇట్లాంటి అనుగుణమైనటువంటిది అందుబాటులో తీసుకురావడం అనేటువంటిది ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు పిల్లల హాల్ టికెట్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఎగ్జామ్స్ వస్తే టెన్షన్ పడుతూ ఉంటారు, సెంటర్లోకి వెళ్తే బిజీగా ఉంటారు. అక్కడేమో సెంటర్ దగ్గరికి పోయి టైం అయిపోతామని ఒక పక్క టెన్షను, మరోవైపు గందరగోళం అయ్యేటువంటి పరిస్థితులలో మన చేతిలోనే మన మొబైల్లోనే ఇట్లాంటివన్నింటినీ కూడా డౌన్లోడ్ చేసుకొని చూపించేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో డెవలప్మెంట్లో ఇట్లాంటి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీని అందరికీ దగ్గరగా చెరువుగా తీసుకునేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం అనేటువంటిది ఒక మంచి కాజ్ ఇది. అయితే నారా లోకేష్ గారు వీటన్నిటిని ఆయన కింద స్థాయిలో పడుతున్నటువంటి బాధల్ని లేకపోతే సమస్యలని, ఇబ్బందుల్ని ఇట్లాంటి అన్నింటినీ కూడా గుర్తించడం అనేటువంటిది మంచిది. ఆ రకంగా రానున్న రోజుల్లో నూతన విద్యా పరిణామాలలో కూడా మార్పులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారికి విద్యార్థి లోకము అలాగనే మహిళలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన రుణపడి ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి అన్న, వాట్సాప్ మెస్ ఎలాంటి సేవలు? మనం ఇంతకుముందు ఈ గవర్నెన్స్ అనేటువంటి ఒక గవర్నెన్స్ని చూసాం. కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి మన రాష్ట్రానికి లోకేష్ గారు రావడము, అతను విదేశాలలో చదువుకొని ఒక మంచి టెక్నాలజీని మనల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన చేతుల్లోనే ప్రతి ఒక్కరి చేతుల్లో ఈరోజు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఆ స్మార్ట్ ఫోన్లతో పాటు ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ ఉంది. ఆ వాట్సాప్లోనే మనం 162 పైచులకు సేవలను వాట్సాప్లో పొందడానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకురావడం జరిగింది. బహుశా మన దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటివంటి సేవలు అనేది లేదు. మన రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఒక సర్టిఫికేట్ పొందాలంటే మనం మీ సేవలో అప్లై చేసుకోవాలి. దాంతోపాటు విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళందరూ సంతకాలు చేసిన తర్వాత మనం 2-3 రోజులు తిరిగితేనే మనకు సర్టిఫికెట్లు వస్తాయి. కానీ వాట్సాప్లోని అన్ని డాక్యుమెంట్స్ మనమే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వెంటనే మనకు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ లేకపోతే 1B అడంగల్ కానీ లేకపోతే బీసీలకు సంబంధించినటువంటి లోన్స్ పొందడంలో కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి 162 పైచులకు ఇప్పుడు పెట్టారు. ముందు ఇంకా సేవలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం, దాంట్లో పొందుపరుస్తాము. ఎవరు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కానీ లేకపోతే మీ సేవల కేంద్రాల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఇవన్నీ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వినూత్నంగా తీసుకుని వచ్చినటువంటి ఏదైతే ఈ వాట్సాప్ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా
మా లాంటి యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ పేదరికంలో ఉన్నటువంటి, అదేవిధంగా అవగాహన లేనటువంటి, చదువు రానటువంటి వాళ్ళు కూడా వాట్సాప్లలో ఒక మెసేజ్ ద్వారా సేవలన్నీ పొందడం అనేది ఒక గొప్ప శుభపరిణామంగా మేము చెప్తున్నాం.